నాకు ఈ తలనొప్పి, అమ్మో నాకు ఈ రోగం ఉంది అని ఇంకేమొస్తానమ్మ ప్రార్థనకి. నొప్పులు కూడా అమ్మ, కాళ్ళు నొప్పులు, నడువులు నొప్పులు, తలనొప్పులు, గుండె నొప్పా, కడుపులు నొప్పా, ఏదో పన్ను నొప్పా, రకరకాల సాకులతో నువ్వు ఆగిపోతున్నావు. వస్తుంది నీకు కరెక్టే, కానీ దానికి విజయం లేదు. దేవుడికి మాత్రమే విజయం. సాతాను పెట్టే దానికి, సాతాను పెట్టే శ్రమలకి, సాతాను పెట్టే నొప్పులకి, సాతాను పెట్టే కష్టాలకి, సాతాను పెట్టే హింసలకి, సాతాను పెట్టే శ్రమలకి నువ్వు ఏం చేస్తున్నావు? లొంగిపోతున్నావే. కానీ దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తారని నువ్వెన్నడూ కూడా ఆ అవిశ్వాసంతో, ఎన్నడూ కూడా విశ్వాసం లేకుండా నువ్వు ఉంటే నువ్వు మునిగిపోక ఏం చేస్తావు? దేంట్లో మునిగిపోతావు తెలుసా? సాతానుడి యొక్క పంపించినటువంటి అలా, ఈ లోకమనే అలలో నువ్వు మునిగిపోతావు. వన్స్ నువ్వు మునిగిపోయావంటే లెగలేవు. గుర్తుపెట్టుకో, లెగలేవు. నువ్వు నిన్ను లేవలెత్తడానికి కూడా, నిన్ను లేపటానికి కూడా ఎవరు తరం కాదు. నువ్వు పిల్లారా, సముద్రం, లోకమనే సముద్రంలో మునిగిపోతే నిన్ను లేవనెత్తటానికి ఎవరు తరం కాదు. అందుకే నిన్ను లేవనెత్తాలని ఆయన ఇదిగో పరలోకము నుండి పసి బాలుడిగా, మనకి కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన ఒకసారి వచ్చి నిన్ను లేవనెత్తటానికి ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు పునరుద్ధానుడయ్యాడు, నీ కొరకు తిరిగి లేచి ఆయన నిన్ను లేవనెత్తటానికి ఆయన నీకు చెయ్యిచ్చి, నా కుమారుడా లే, నా కుమార్తె లే అని చేయబట్టుకొని, నీ చేయబట్టుకొని లేపటానికి ఆయన సిద్ధంగా ఉంటే, నువ్వు ఆయనకి చెయ్యి ఇవ్వకుండా ఇంకా నీళ్ళల్లో బాగుందలే, ఈ నీళ్ళల్లో బాగుంది, ఈ సముద్రంలో బాగున్నానులే నేనని ఇంకా సముద్రంలో కొట్టుకులు ఆడుతున్నావు. ఏ సముద్రమో తెలుసా? ఇదిగో లోకం అనే సముద్రం. నీటి సముద్రంలో కొట్టుకులు ఆడితే డిసైడ్లు అవుతాయి రెండు, ఒకటి సస్తమా లేదా బ్రతకటమా. కానీ ఈ సముద్రంలో నువ్వు సస్తూ బ్రతుకుతూ నువ్వు బ్రతికినావా చచ్చిపోతావు, బ్రతుకుతావా చచ్చిపోతావు. ఈ సముద్రంలో కొట్టుకులు ఆడాల్సిందే నువ్వు. నిన్ను విడిపించడానికి ఎవరు రారిప్పుడు. అది ఆనాడు మాత్రము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈరోజు ఈ వాక్యము నీకు వినపడుతూ ఉంటే నువ్వే ఈ వాక్యాన్ని పట్టుకొని లేచి రావాలా. హల్లెలూయా. ఈ వాక్యం పట్టుకొని దేవుని సన్నిధికి రావాలా. ఈ వాక్యం పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు, ప్రభువా నేను పాపినయ్యా, నేను లోక సముద్రంలో మునిగిపోయానయ్యా, లోక సముద్రంలో ఉన్నానయ్యా, ఈ పాపాలతో ఉన్నాను, ఈ శాపాలు నా మీద వేలుపాటు చేస్తున్నాయని ఆ ప్రభుని నువ్వు ఆ వాక్యము పట్టుకొని నువ్వు లేచి రావాలా. ఎక్కడికి లేచి రావాలి తెలుసా? నువ్వు పడి ఉన్నటువంటి స్థలంలో నుండి, నువ్వు పడి ఉన్నటువంటి సముద్రం నుండి, ఈ లోక సముద్రంలో నుండి లేచి నువ్వు పైకి రాగలిగితే నువ్వు రక్షింపబడతావు, లేకపోతే శిక్షింపబడతావు. ఇది యువతి కాలం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావు, ఏ కష్టంలో నువ్వు ఉన్నావు, ఏ రోగంలో నువ్వు ఉన్నావు, ఏ దురాత్మ నిన్ను ఏలుబాటు చేస్తుంది ఆలోచించే. నువ్వు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఇది ఈ లోక సముద్రంలో ఏలుబాటు చేస్తున్నటువంటి ఉన్నటువంటి అపవాది నిన్ను రకరకాలుగా మలుచుకుంటుంది, తన ఇష్టానుసారంగా నేను వాడుకుంటుంది. ఒక్కసారి నీకు ఒక 10,000 చేతిలోకి ఇస్తే నా అంతటది లేదో, నా అంతట వాడు లేడని నువ్వు విర్రవీగుతున్నావు. కానీ 10,000 ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఆలోచన చేసుకో. 10,000 ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావే కానీ 10,000 చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు. 10,000 నీకు ఇస్తే దేవునికి ఏమైనా సమర్పిస్తున్నావా? దేవా నీకు వందనాలయ్యా, నాకు 10,000 అయ్యా, నా కష్టార్జితం నాకు 10,000 వచ్చినాయి అయ్యా, నువ్వు నాకు ఈ 10,000 ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి ఏమైనా ఇస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఏమైనా ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో నువ్వేమైనా హృదయపూర్వకమైన కానుకిస్తున్నావా? ఇవ్వట్లేదు. నేనే గొప్ప, నాకే 10,000 వచ్చినాయి, నా ఇష్టం అన్నట్టు నువ్వు తిరుగుతున్నావు. ఎంత ఒక్కరోజే అవి నీ చేతిలో ఉండేది, నెక్స్ట్ రోజు మాయమైపోతే. కానీ నీకు 10,000 ఇచ్చినటువంటి దేవుడు శాశ్వతంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర 10,000 ఒక్కరోజే ఉంటే నువ్వు కొన్ని దినాలే భూమి మీద ఉంటావు. కానీ నీకు 10,000 ఇచ్చినటువంటి వాడు, నిన్ను పుట్టించినటువంటి వాడు శాశ్వతంగా ఉంటాడు పిల్లారా. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు విడిచిపెడుతున్నావు, శాశ్వతమైనటువంటి దీవెనలను విడిచిపెడుతున్నావు, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నువ్వు వెతుక్కోకుండా కొంతసేపు కనపడి అంతలో ఏమైపోయి అల్పమైనటువంటి
శాశ్వతమైనటువంటి వాటి కోసం నువ్వు పరుగులు ఇస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఈ హేరోదు కూడా శాశ్వతమైన రాజు, దేవుడు నాకు రాజునిచ్చాడు